సో సెకండ్ రౌండ్ లో సంజనాకి లైక్ సంచాలక ఛాన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే తనూజ అండ్ ఈ సుమన్ శెట్టికి ఫేస్ ఆఫ్ ఉంటుంది. అందులో ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేయకూడదు అనుకుంటారు, బట్ అది నేను లైక్ షో ఫార్మాట్ కాబట్టి సెల్ఫ్ నామినేషన్ లేదు కాబట్టి నామినేట్ చేయాలి అన్నప్పుడు అండ్ సుమన్ నామినేట్ చేస్తాడు సంజనాని. అండ్ ఎనీవే అసలు చాలా చాలా బాధ అనిపించింది సుమన్ శెట్టిని చూస్తే. ఆ టైంలో కొంచెం సింపతి అనిపించింది, బట్ తనూజ స్ట్రాంగ్ అని చేస్తాడు. బట్ తనూజ నామినేట్ చేయాలని ఆమెకి లేదు, ఇక సూపర్ హీరో అని ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో ఎక్కడ ఇదో సో నేను డిజర్వ్ అని చెప్తుంది. అండ్ సుమన్ శెట్టి గురించి తనకి ఎక్కువ పాయింట్స్ లేవు అనేసి తను డిఫైన్ చేసుకోలేదు అనేసి సరిగ్గా సుమన్ శెట్టిని నామినేట్ చేస్తారు. మిమ్మల్ని సంజన సుమన్ శెట్టి నామినేట్ చేస్తారు. సో సుమన్ శెట్టి బొమ్మ ఎవరు తీసుకోలేదు అండ్ ఎవరిని కూడా తన బొమ్మను తీసుకోమని అడగలేదని సుమన్ శెట్టి చెప్పినప్పుడు అక్కడ బాధ అనిపిస్తుంది. సో సుమన్ శెట్టిని అందరూ ఇగ్నోర్ చేయటం, నెగ్లెక్ట్ చేయటం చేశారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అండ్ సో అది అవసరం లైక్ సుమన్ శెట్టి మాత్రం గేమ్ అక్కడ ఫెయిర్ గానే ఆడినా గానీ అక్కడ చేయాల్సింది. ఇప్పుడు ఎవరెవరికి ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ కి ఖచ్చితంగా నామినేట్ చేయాల్సిన బొమ్మ తీసుకోవాలన్నప్పుడు ర్యాండమ్ గా ఎవరిని దొరికితే ఎవరిని చేద్దాం అన్నట్టు తీసేసుకుంటున్నారు. అప్పుడు అందుకనే థర్డ్ రౌండ్ నుంచి ఇది మార్చేశారు, ఫార్మాట్ మార్చేశారు. బికాజ్ ఎవరు కూడా వాళ్ళ పాయింట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవట్లేదు కాబట్టి అది